హాయ్ అండి అందరికీ. మనకి టెట్ పేపర్లో భాగంగా అక్టోబర్ 4న జరిగినటువంటి టెట్ పేపర్ని కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే శిరము అనేటటువంటి పదం యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి అని అడిగారు. శిరము యొక్క పదం యొక్క వ్యుత్పత్తి అర్థము 5 జ్ఞానేంద్రియాలను నడిపించేదనమాట. 5 జ్ఞానేంద్రియాలను నడిపించేది తల అనేటటువంటిది వస్తుంది. అలాగే స్త్రీ యొక్క వికృతి రూపం ఏంటి? స్త్రీ యొక్క వికృతి రూపం మనకు తెలుసు, ఇంతి అని. అదేవిధంగా చంపకమాల పద్యంలో ఎన్ని గణాలు అనేటటువంటివి ఉంటాయి? చంపకమాల పద్యంలో మనకి ఎన్ని గణాలు ఉంటాయని చూసుకుంటే నజబజ జజరా కదండి. దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకొని ఎన్ని గణాలు ఉంటాయని చెప్పేసి మీరు వేసేయచ్చు అనమాట. నెక్స్ట్ రుధిర జ్యోతి అనేటటువంటి కవితా సంపుటిని ఎవరు రచించారు? రుధిర జ్యోతి అనేటటువంటి కవితా సంపుటిని ఎవరు రచించారు? నెక్స్ట్ వికాస దశలు అనేటటువంటివి మనకు ఉన్నాయి కదండి. వికాస దశల నుంచి మనకి బిట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఉత్తమ పురుష, తాను ఉత్తమ ఎక్కడో ప్రథమ, ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేటటువంటివి మనకు తెలుసు. అంటే ఉత్తమ పురుషులో ఉన్నటువంటిది తన గురించి తాను చెప్పుకునేటటువంటిది అనమాట. ఉత్తమ పురుష కథనంలో ఉండేది. అంటే పాఠం అక్కడ ఒక పాఠ్యాంశం, ఈ పాఠ్యాంశం ఉత్తమ పురుషులో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని గుర్తించండి అని అడగొచ్చు. అప్పుడు ఆ పాఠ్యాంశాలు ఏంటి? ఆత్మకథకి కానీ, స్వీయ చరిత్రకు కానీ, జీవిత చరిత్రకు కానీ సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అయితే అవి తప్పనిసరిగా ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. అంటే అక్కడ ఉత్తమ పురుష అనేటటువంటిది వాక్యం ఇచ్చి గుర్తించమన్నారా లేదా పాఠ్యాంశం పేరిచ్చి గుర్తించమన్నారా అనేటటువంటిది మనకి తెలియదు. ఉత్తమ పురుషు గురించి మాత్రం మనకు ఒక బిట్ ఇవ్వడం జరిగిందనేసి మనకి తెలిసింది. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు లక్షణం కానిది ఏది? మనకి మెథడాలజీకి తీసుకున్నట్లయితే ప్రాజెక్టు లక్షణం కానిది ఏదని ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియ. క్రింది వారిలో భూతకాలిక అసమాపక క్రియ ఏది అని అడిగారంట. దాన్ని బట్టి మనకి ఆ క్రియ ఏమవుతుంది? క్వార్ధకం అనేటటువంటిది అవుతుంది. భూతకాలిక అసమాపక క్రియ అనేటటువంటిది క్వార్ధకం అనమాట. ఈ క్వార్ధకం ఏమవుతుంది? భూతకాలంలో అయి ఉండాలి, అది అసమాపకం అయి ఉండాలి. సో శేషి అనేటటువంటిది ఇచ్చి అది ఏ క్రియ అని అడిగారా, లేకపోతే భూతకాలిక అసమాపక క్రియ ఏదని చెప్పేసి అడిగారా అనేటటువంటిది ఇక్కడ ఏదైనా కానీ ఈ రెండింటికి రిలేషన్ అనేటటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ వన్, నాగలి అనేటటువంటిది అంటే భూతకాలిక అసమాపక క్రియ కోసం ఇచ్చారు. అంటే క్రియల్లో రకాల కోసం కూడా మనకి బిట్లు అనేటటువంటిది రిపీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే నాగలి అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? నాగలి అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటంటే భూమిని చీల్చున్నది అనే అర్థం అనమాట. భూమిని చీల్చున్నది అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా హిపోక్రటిస్ యొక్క ప్రకారం ఈ క్రింది వారిలో హిపోక్రటిస్కి చెందనటువంటి వారు అంటే కొన్ని లక్షణాలని హిపోక్రటిస్ పిల్లలు కొన్ని లక్షణాలని చెప్పడం జరిగింది కదండి. ఆ లక్షణాలకు సంబంధించి క్రింది వారిలో ఆ లక్షణాలకి చెందనటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటిది బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిఏటి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ డిఏటిలో ఉన్నటువంటి పరీక్షల సంఖ్య ఎంత? డిఎల్టీలో ఉన్నటువంటి పరీక్షల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి కోల్బర్గ్ వికాసం, నైతిక వికాసం ఉంది కదండి. వీటి యొక్క దశలు ఉంటాయి కదా. మనకి మూడు స్థాయిలు అనేటటువంటి ఉంటాయి. మొత్తం 6 దశలు అనేటటువంటి ఉంటాయి. ఒక్కో స్థాయిలో 2 దశలు చొప్పున 3 స్థాయిలు, అలాగే 6 దశలు అనేటటువంటివి ఉంటాయి. వాటి నుంచి కూడా బిట్టు చాలా ఈజీ అనమాట. అవి మీరు తప్పనిసరిగా చూసుకొని వెళ్ళడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పరిశీలన ద్వారా నేర్చుకునేటటువంటి పరిశీలన ద్వారా నేర్చుకునేటటువంటి అభిరుచికి సంబంధించి ఒక బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, డెందము యొక్క పర్యాయ పదాలు అడిగారు. ఆల్రెడీ మనము డెందము యొక్క పర్యాయ పదాలు మనకి 8th క్లాస్ లోపే వచ్చిందనమాట. నేను పర్యాయ పదాలన్నీ కలిపి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ వీడియోలో డెందము యొక్క పర్యాయ పదం అనేటటువంటిది రావడం జరిగింది. హృదయము అలాగే యథాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కండేయ పురాణం యొక్క కృతిభర్త ఎవరు? ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేటటువంటిది ఇది జాతీయమా, సామెతన, లేకపోతే అది పొడుపు కథన అలా అడగడం జరిగిందనమాట. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేటటువంటిది ఇది ఒక సామెతని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? సామెతని మనం నానుడి అని కూడా పిలుస్తారనమాట. సామెతనే నానుడి అని కూడా
పిలవడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్స్లో సామెత అని ఇచ్చినా పెట్టాలి, అదేవిధంగా నానుడి అని ఇచ్చినా పెట్టాలి. జాతీయానికి ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం? ఒక విశేష అర్థాన్ని ఇచ్చేది అనే పేరుతో పిలుస్తాం. సో ఒక విశేష అర్థాన్ని ఇచ్చేది అని అయినా అడగవచ్చు, లేదా జాతీయం అని అయినా అడగవచ్చు. నెక్స్ట్ ఇల్లలకగానే అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ఏ ప్రక్రియకి చెందినది అని అడిగారు. ప్రక్రియ నుంచి కానీ ఇతివృత్తం గురించి కానీ తప్పనిసరిగా ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది. ప్రక్రియ ఇతివృత్తం చాలా సింపుల్ అనమాట. ప్రక్రియ ఇతివృత్తం నేర్చుకొని వెళ్తే ఒక బిట్ మన చేతిలో ఉన్నట్లే. సో ఇది దేనికి చెందిందంటే కథానికకు చెందినటువంటిది. అలాగే నన్నయ్యకు సమకాలికుడు ఎవరని అడుగుతున్నారు. నన్నయ్య యొక్క సమకాలికుడు ఎవరు అని. అలాగే పురోగామి అవరోధం. పురోగామి అంటే మనకి పాతది ఆటంకం కలిగించింది అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి నేర్చుకోబోతున్నప్పుడు పాతది ఆటంకం కలిగిస్తే దాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం అని అంటారనమాట. నెక్స్ట్ రక్షక తంత్రాలపైన ఒక ప్రశ్న అనేటటువంటిది రావడం జరిగింది. రక్షణ తంత్రాలపైన కూడా ఒక ప్రశ్న అనేటటువంటిది రావడం జరిగింది. మనకి చాలా సింపుల్ అనమాట. రక్షణ తంత్రంకి ఎక్కువగా మనకి ప్రతిగమనం హేతుకీకరణం ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతిగమనము మరియు హేతుకీకరణం అనేటటువంటిది రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ రక్షణ తంత్రాలన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సంఘర్షణ రకాలు పరిహార ఉపగమ పరిహార అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సంఘర్షణలు ఎలా ఉంటుంది? ఏదైనా రెండు కావాలనిపించినప్పుడు సంఘర్షణ వస్తుంది, లేదా ఒకటి కావాలనుకుని ఇంకోటి వద్దనుకునేటప్పుడు సంఘర్షణ వస్తుంది, లేదా రెండు వద్దనుకునేటప్పుడు కూడా సంఘర్షణ వస్తుంది మన మైండ్లో. అలాంటిది అనమాట. పరిహార ఉపహార పరిహార, అలాగే ఉపగమ అలా ఉంటుందన్నమాట. వాటి నుంచి కూడా బిట్ వచ్చింది రావడం జరిగింది. అలాగే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేటటువంటిది ఇది ఏ పరీక్ష అంటే శాబ్దికనా అశాబ్దికనా లేదా అలా అనమాట. అలా మనకి అడగడం జరిగిందనమాట. సో మనకి ఇటువంటి బిట్స్ అనేటటువంటిది రావడం జరిగింది. కాబట్టి మీరు ఏది కూడా ఇలాంటి చాప్టర్స్ ఏవి కూడా వదలకుండా, అంటే వికాస్ దశలు వదలకూడదు. కోల్బర్గ్, పియాజే, చామ్స్కీ వాటి నుంచి తప్పనిసరిగా బిట్ వస్తుంది. అలాగే అవరోధం రకాలు, సంఘర్షణ రకాలు, అలాగే రక్షణ తంత్రాలపైన తప్పనిసరిగా బిట్లు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు అవి చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.